శ్రీమాత్రే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదానంద సమారంభాం మదనానందదీపితం శ్రీకృష్ణమాధవోపేతం గురుమండలమాశ్రయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు స్వాగతం. కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి వారికి గురువు మంచి స్థానంలో ఉన్నాడు. ఈ గురువు మంచి స్థానంలో ఉండడం అనేది అత్యంత శుభప్రదము. దీనివల్ల ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆ ఆరోగ్యం అనేది కుదుటపడము, అదేవిధంగా అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా కొద్దిగా ప్రయత్నం చేస్తే అనుకున్నటువంటి పనిలో విజయం సాధించేటువంటి అవకాశము, అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో పూర్తి చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ సకాలంలో పూర్తి చేయకపోతే తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురయ్యి ఆ పనిని ఏ విధంగా సాధించాలి అనేటువంటి ఒక కసితోటి ఈ యొక్క పనులు పూర్తి చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటి యందు అదేవిధంగా బయట కూడా మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు, మంచి ధనము ఆర్జిస్తారు. అదేవిధంగా విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. ఎవరైతే విదేశీయానం ప్రయత్నం చేస్తున్నారో ఆ వారికి మంచి సమయము. ఈ యొక్క డిసెంబర్ నెలలో 20వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు వారు విదేశీయానం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా శని ప్రభావం చేత వేరే వారితోటి అనవసరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృధా సంచారము, అనవసరమైనటువంటి తిరుగుళ్ళు ఎక్కువగా ఉంటాయి. చెడ్డవారితో సాన్నిధ్యం వల్ల మీకు కూడా కొద్దిగా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం చేసేటువంటి స్నేహం ఏదైతే ఉన్నదో వారికి ఒకసారి మంచి ఆలోచన చేసి స్నేహం అనేది చేయాలి. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారు శనికి ప్రీతికరంగా ప్రతి శనివారం కూడా తైలాభిషేకం చేయడం ద్వారా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి గట్టెక్కేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క కన్యారాశి వారు ముత్యము అనేటువంటి రత్నాన్ని ధరించడం ద్వారా వీరికి మంచి ఫలితం కలుగుతుంది. మీరు ప్రతి శనివారము ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలలో శనికి తైలాభిషేకం చేయడం ద్వారా వీరికి మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది.